హిందూ మతంలో పరశురామ జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అదే రోజున అక్షయ తృతీయ కూడా జరుపుకుంటారు. పరశురామ జయంతి భగవాన్ పరశురాముని జన్మదినాన్ని సూచిస్తుంది. మహర్షి పరశురామ జయంతి హిందూ సంప్రదాయం ప్రకారం విష్ణువు యొక్క 6వ అవతారమైన మహర్షి పరశురాముని జన్మదిన వేడుక భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో ప్రధాన సెలవుదినం. పరశురామ జయంతి గురించి పరశురాముడు విష్ణువు యొక్క 6వ అవతారం. అతను రేణుక కుమారుడు మరియు సప్తృషులలో ఒకరైన జమదగ్ని. పరశు అంటే గొడ్డలి మరియు పరశురాముడు రాముడిని పట్టుకునే గొడ్డలి. ఈ ఆయుధాన్ని పాపాత్ములైన విధ్వంసక మరియు మతపరమైన చక్రవర్తులను చంపడం ద్వారా భూమి యొక్క భారాన్ని తగ్గించడానికి అతను ఉపయోగించాడు. అతను వైశాఖ మాసంలో చంద్రుని వృద్ధి దశలో 3వ రోజున జన్మించాడు. మహాభారతం, రామాయణం మరియు పురాణాలలో పరశురాముని ప్రస్తావన ఉంది. అతను ధైర్యం, విధేయత మరియు తల్లిదండ్రుల పట్ల అనుబంధానికి ప్రతిరూపం. పరశురాముని కథలు. ఒకరోజు అతని తండ్రి జమదగ్ని తన భార్య రేణుకతో గొడవ పడ్డాడు. తండ్రి ఏదో విషయంలో భార్యపై కోపం పెంచుకున్నాడు. అతను కోపంతో తన నియంత్రణను కోల్పోయాడు మరియు అతను తన కొడుకు పరశురాముడిని తన తల్లిని చంపమని ఆదేశించాడు. పరశురాముడు సంకోచంలో ఉన్నప్పటికీ అతను ఎల్లప్పుడూ తన తల్లిదండ్రుల ఆజ్ఞను అన్నిటికంటే ఎక్కువగా పరిగణించాడు. అతను తన తల్లిని చంపాడు. ఎలాగోలా పరశురాముడు తన తల్లి జీవితాన్ని తిరిగి పొందగలిగాడు మరియు ఆ విధంగా అతను తన తల్లిదండ్రులకు నిజమైన అనుచరుడిగా నిరూపించబడ్డాడు. ఒకరోజు పరశురాముడు శివుడిని కలవడానికి వెళ్తున్నాడని మరొక కథ చెబుతోంది. అయితే తనను కొంతకాలం డిస్టర్బ్ చేయవద్దని శివుడు తన 2 కుమారులు గణేశ, కార్తికేయలను ఆదేశించాడు. పరశురాముడు అక్కడికి చేరుకోగానే శివుని పిల్లలిద్దరూ అతన్ని అడ్డుకున్నారు. పరశురాముడు కోపంతో గణేశుడిపై తన ఆయుధంతో దాడి చేయబోయాడు. వెంటనే గణేశుడు పరశురామునిపై దాడి చేస్తున్న ఆయుధం పరమశివుని వరమని గ్రహించాడు మరియు అతనిపై తన ఆయుధాన్ని కొట్టడం ద్వారా ఆయుధాన్ని అవమానించకూడదని నిర్ణయించుకున్నాడు. కాబట్టి పరశురాముడి ఆయుధం గణేశుడి ఒక దంతాన్ని తాకింది. దీంతో గణేశుడి దంతాల చిన్న భాగం విరిగిపోయింది. గణేశుడి బాధ పార్వతీ దేవతలకు వినిపించింది. ఆమె కోపం కారణంగా ఆమె తనను తాను శక్తిగా మార్చుకుంది. అప్పుడు ఆమె పరశురాముడిని చంపుతానని ప్రతిజ్ఞ చేసింది. కాని పరమశివుడు శక్తి దేవతతో పరశురాముడిని చంపవద్దని చెప్పాడు. ఎందుకంటే అతను పరశురాముడిని తన కొడుకుగా భావిస్తాడు. పరశురాముడు శక్తి దేవతను క్షమించమని అడిగాడు మరియు గణేశుడిని క్షమించమని కోరాడు. భగవంతుడు పరశురాముడు అతని గొప్ప పరాక్రమం మరియు పోరాట నైపుణ్యాల కోసం ఎల్లప్పుడూ ప్రజలచే ఆరాధించబడ్డాడు.